మనం యుద్ధం చూస్తున్నాము, యుద్ధం తీవ్రత పెరిగిపోతూనే ఉంది. కానీ ఖచ్చితంగా మనం పొల్యూషన్ కోసం కూడా ఆలోచించాలి. కేవలము పంజాబ్ లాంటి ప్రాంతాల్లో పంటలని తగలబెడితే వచ్చే పొల్యూషన్తోనే ఢిల్లీ అల్లకల్లోలం అయిపోతుంది. ఎంత గందరగోళం ఏర్పడుతుందో ప్రతి సందర్భంలో మనం చూస్తున్నాం. అలాంటిది ఒక రకమైన భీకర యుద్ధం జరుగుతోంది. చమురు శుద్ధి కర్మాగారాలపై అటాక్స్, చమురు నిల్వ ఉన్న కేంద్రాలపై అటాక్స్ జరుగుతున్నాయి. అలాగే బిల్డింగ్లు కుప్పకూలిపోతున్నాయి, దుమ్ము రేగుతోంది. దీని ఇంపాక్ట్ ఎంత ఉండొచ్చు సార్? ప్రధానంగా ఆయిల్ రిఫైనరీస్, ఆయిల్కి సంబంధించిన పొల్యూషన్ ఎంతవరకు ఉండొచ్చు సార్? అంటే పంటలు ఏ విధంగా ఎఫెక్ట్ అవుతాయి అని, ఒకవేళ ఈ దాడులు వీటి వల్ల పొల్యూషన్ ఏర్పడుతోంది, పంటలపై దాని ఇంపాక్ట్ ఏంటి? ఇప్పుడు సాయిల్లో పంట పొలాలలో వాల్యుబుల్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. ఇప్పుడు పంట పొలం ఎలా ఫెర్టిలిటీ అవుతుంది, దాంట్లో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ చేపట్టే. ఇప్పుడైతే ఈ కాలుష్య కారకాలన్నీ కూడా వర్షం ద్వారా, ఈ యాసిడ్స్ ద్వారా మళ్ళా భూమిలోకి వచ్చి చేరినాయో దాంట్లో ఉన్న వాల్యుబుల్ మైక్రో ఆర్గానిజమ్స్ చచ్చిపోతాయి. చచ్చిపోయినప్పుడు ఆ ఫెర్టైల్ ల్యాండ్ కాస్త ఇన్ఫెర్టైల్ అయిపోతుంది. పంటలు ఫుడ్ ప్రొడక్షన్ మీద ఎఫెక్ట్ అవుతుంది. ఆ విధంగా జరుగుతుంది. ఇదొక ఎఫెక్ట్, వాటర్కి ఎఫెక్ట్, ఈ ల్యాండ్కి ఎఫెక్ట్. అంటే వాటర్ కంటే ఎట్లాగ ఎఫెక్ట్ అవుతుంది సార్? అంటే ఇప్పుడు ఈ పొల్యూషన్ అనేది అవుతుంది కదా, ఈ పొల్యూషన్ ఇంపాక్ట్ సముద్రం, నదులు, చెరువులు వీటన్నిటిపైన అదే సార్. ఇప్పుడు ఈ బ్లాక్ కలర్ సూట్ పార్టికల్స్ కానీ, ఈ డస్ట్ పార్టికల్స్ అంతా పూడితే అన్నీ కూడా ఈ యాసిడ్ రెయిన్, ఆయిల్, యాసిడ్ స్వభావం ఉన్న వాన ఇవన్నీ కూడా నీళ్ళలో పడ్డప్పుడు నీళ్ళ స్వభావం మారిపోతుంది, యాసిడిక్ అవుతుంది. నీళ్ళు యాసిడిక్ ఉండకూడదు, బేసిక్ ఉన్న పర్వాలే. నీళ్ళు బేసిక్ ఉంటే మంచిది, ఓకే. కానీ యాసిడిక్ ఉంటే మటుకి ప్రమాదకరం. అది జలచరాలకు నష్టము, మనకు నష్టమే. మళ్ళా బయోమాగ్నిఫికేషన్ అనేది ఒక చర్య జరిగి అది చివరికి మనం ఎఫెక్ట్ అవుతాము. ఈ బయోమాగ్నిఫికేషన్ వల్ల జరిగే నష్టంకి మంచి ఉదాహరణ జపాన్ లో జరిగినటువంటి ఒక మినమాటా అనే ఒక వ్యాధి. మినమాటా అనే ఒక వ్యాధి. అక్కడ ఏం చేశారంటే మిథైల్ మెర్క్యూరీని, అంటే ఆ మినమాటాలో ఉన్నటువంటి ఒక ఆయిల్ కంపెనీ, పెయింట్ కంపెనీ మిథైల్ మెర్క్యూరీ అనేటువంటి ఒక రసాయనాన్ని నీళ్ళలో వదిలింది. అది ఆ మిథైల్ మెర్క్యూరీ ఏమైందంటే ఈ ఫుడ్ చైన్, అంటే ప్లాంట్స్ నుంచి యానిమల్స్ మైక్రో ఆర్గానిజమ్స్ ఇలా అది ఫుడ్ చైన్ ద్వారా విస్తరించినప్పుడు అది బయోమాగ్నిఫికేషన్ అయింది. అంటే బయోమాగ్నిఫికేషన్ అంటే దాని యొక్క పరిమాణం పెరుగుకుంటూ పోయింది. ఇప్పుడు సపోజ్ బయోమాగ్నిఫికేషన్ అంటే మన నీళ్ళలో ఒక గ్రామ్ వదిలేమనుకోండి ఉదాహరణకు, అది నీళ్ళ నుంచి చెట్లలోకి పోయినప్పుడు 2 మిల్లీగ్రాములు అవుతాయి, పెరుగుతుంది. మనం 1 గ్రామ్ వదిలితే దీంట్లో చెట్లలోకి పోయినప్పుడు 2 గ్రాములు అవుతుంది. చెట్ల నుంచి వాటి తిన్న జంతువులకు 3 గ్రాములు అవుతుంది. ఆ 3 గ్రాములు తిన్న జంతువు నుంచి మనం తిన్నప్పుడు 4 గ్రాములు అవుతుంది. కాబట్టి దీని యొక్క ఈ పొల్యూటెంట్ యొక్క పరిమాణం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని బయోమాగ్నిఫికేషన్ అంటారు. ఈ వ్యాధి తోటి అప్పుడు తెలియక చాలా మంది చనిపోయారు. అదొక న్యూరోలాజికల్ డిజార్డర్ మినమాటా అనేది. దానికి తర్వాత తెలిసింది ఏంటంటే ఈ కంపెనీ వాళ్ళు ఆ చెరువులో అక్కడ ఉన్న సముద్రంలో ఇది వదలటమే అని వాళ్ళు తెలుసుకున్నారు. అది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ మినమాటా డిసీజ్. మరి ఇప్పుడు ఈ సముద్రాలు, ఈ నదులు, చెరువుల్లో ఉన్న సంపదను మనం తింటాం. ఎక్కువ మంది చేపలు కూడా అమితంగా ఇష్టపడి తింటారు. మరి అది ఇంపాక్ట్ ఎలా ఉంటుంది మన పైన? ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు చాలా మంది మురికి నీళ్ళలో పట్టుకుంటారు చేపలు, దాని ఇంపాక్ట్ ఉంటుంది, తప్పనిసరిగా ఉంటుంది. ఈ బయోమాగ్నిఫికేషన్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, తప్పనిసరిగా ఉంటుంది అది. అదేవిధంగా హైదరాబాద్ లో కూడా చూసాము, ఈ నీళ్లు దొరకక ఈ మురికి నీళ్ళతోటి వ్యవసాయం చేస్తున్నారు. అది కూడా దాని నుంచి కూడా మన ఫుడ్ లోకి ఇది వస్తుంది. ఇప్పుడు మనం చూసినా కొంత ఆరెంజ్లలో పెస్టిసైడ్స్ ఉన్నాయని, అవి ఉన్నాయి, మనం చూస్తున్న రిపోర్ట్స్. ఇదంతా ఏంటంటే మనము ఈ వాటర్ ని, నీళ్ళని మనము కలుషితం చేయడం వల్ల అది బయోమాగ్నిఫికేషన్ ద్వారా ఫుడ్ చైన్ లోకి ప్రవేశించి. అంటే మరి మనం ఎలాగా తినేది? ఎందుకంటే మనం ఏదో మార్కెట్లోకి వెళ్తాం, ఒక 2 రకాల ఆకుకూరలు, పళ్ళు ఏమన్నా అక్కడే కొనుక్కుంటాం. మరి అది అంటే ఆటోమేటిక్ మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేసేది ఎక్కడ పొల్యూట్ జరుగుతుంది ఏంటనేది? అది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఈ ప్రోవర్బ్ గుర్తుపెట్టుకోవాలి. మనం ఫస్ట్ ఎన్విరాన్మెంట్ ని డ్యామేజ్ చేయవద్దు, పొల్యూషన్ ని మనము చేయకూడదు. ఇంకా అది చేస్తే అన్ని సర్దుకపోతాయి. కానీ ప్రపంచం మొత్తం మీదుగా ఈ పొల్యూషన్ ని అయిన తర్వాత మళ్ళా మంచిగా చేసినటువంటి పరిస్థితి లేవు. ఒకసారి వాయు కాలుష్యం అయినట్టే
అంతే. అవును. అంతేకాని దాన్ని మన వాయును మనం క్లీన్ చేసేంత పరిస్థితి ఏం లేదు. ఓకే. మనం చేయవలసింది ఏంటంటే మనము ఆ వాయు కాలుష్యం తగ్గించడానికి ఓకే. మంచి పర్యావరణ అనుకూలమైనటువంటి పద్ధతులను అవలంబించడమే అదే మార్గం. అందుకే ప్రివెన్షన్ నుంచి బెటర్ దెన్ క్యూర్.